హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను జీరా రైస్ తయారు చేస్తున్నాను. అందుకు ఒక గ్లాస్ రైస్ని తీసుకొని, నేను నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకోలేదు. మా ఇంట్లో పిల్లలు తినరు బాస్మతి రైస్ వేస్తే. రైస్ని వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి రైస్ని నానబెట్టుకొని పక్కన ఇప్పుడు రైస్ వండడానికి అనుగుణంగా ఉండే ఒక పాత్రను తీసుకోవాలి. దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక పెద్ద స్పూన్, ఒక గెరెట్ అంతా నెయ్యిని వేసుకుంటున్నాను. రైస్ అంతా నేను నెయ్యితోనే చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందని ఆయిల్ వేయడం లేదు. నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, యాలకులు అలాంటివన్నీ వేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత నిలువుగా చీల్చుకున్నటువంటి 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతటికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేస్తే అది రైస్లో సరిగా కలవదు. ఈ స్టేజ్లోనే మనము కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి రైస్ను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ క్వాంటిటీకి తగ్గట్లు ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకొని రైసు వాటరు అంతా కలిసిపోయేలాగా కలయపెట్టుకోవాలి. ఈ స్టేజ్లో మనము ఉప్పు అనేది సరి చేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్లు అనిపించింది. అందుకోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. రైస్ను హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 90% రైస్ ఉడికిన తర్వాత అందులోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని రైస్ను బాగా కలయపెట్టుకొని మూత పెట్టుకొని రైస్ని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని ఇంకొకసారి కలయపెట్టుకోవాలి. అంతేనండి, జీరా రైస్ తయారైపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.